సార్ సార్ మీకు ఎందుకు చెప్తారంటే పాత డ్యామ్ కట్టినప్పుడు రోడ్డు ఇక్కడ నుంచి రోడ్డు ఇటు నుంచి చక్కగా కృష్ణాపూర్ పోయే రోడ్డు జగన్ నుంచి రైట్ కమాన్ కొంచెం ముందడుకో హరిశంకరన్న కొంచెం ముందడుకో వాలంటీర్ ఎట్లా రైట్ కమాన్ కబడ్డీ ఆడాలి అన్న కబడ్డీ చేయండి జరుగురు జరుగురు ఎంత వెడల్పు ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. ఇలాంటి దుస్థితి జూన్ ఎండింగ్ అంటే జూలై మాసం స్టార్టింగ్లో ఇటువంటి పరిస్థితి ఎల్ఎండి కానీ మిడ్వాన్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితి వస్తున్నాం. దీని కారకం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి వల్ల ఈరోజు ఎల్లంపల్లి మొత్తం కూడా ఎండిపోవడం వల్ల దాని మీద ఆధారపడ్డ మిడ్మాన్ ఏరు కూడా ఎల్లండి మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎల్లంపల్లి నుంచి వరదకాల ద్వారా మిడ్మాన్ నింపే అవకాశం ఉన్నది. ఆ మిడ్మాన్ ఏరు ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ ఎన్ రూట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తూముల ద్వారా నీళ్ళు నింపుకొని ఇప్పటికే అలుగుదలుదురు నార అలుగుదలుదురు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొత్తపల్లి మండలం ఉన్న 7-8 గ్రామాలు నీళ్లు లేక అలుగుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుగుదల నారు పోయలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ ఎల్ఎండి ద్వారా మరి ఎల్ఎండి మిడ్మాన్ ద్వారా ఎల్ఎండి నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎల్ఎండిలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలే. ఈరోజు 5.5 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. అంటే ఇంట్లో 3 టీఎంసీ నీళ్ళు డెడ్ స్టోర్ అయిపోతుంది. 3 టీఎంసీ నీళ్ళు డెడ్ స్టోర్ పోతుంది. అంటే నీళ్ళు ఉన్నాయండి ఇప్పుడు 2 టీఎంసీలే. ఈ 2 టీఎంసీల వలన కరీంనగర్ నగరానికి తాగునీరుకి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 టీఎంసీ నీళ్ళు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కరీంనగర్ ప్రజలకు తాగునీరుతో పాటు మిషన్ భారత కోసము 10.5 టీఎంసీ నీళ్ళు ఉంచాలని చెప్పారు. కానీ ఈరోజు 2 టీఎంసీ నీళ్ళు ఉండడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ఈరోజు మేము వీళ్ళు 3 రోజులకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఒక వారం రోజులు కొనసాగితే మడ్ వాటర్ తోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఎండి మీద ఆధారపడ్డ హుజరాబాద్ కానివ్వండి, హుజరాబాద్ కానీ మానకొండ్రు కానీ వీళ్ళందరూ కూడా నాట్లు వేసుకున్నారు, సాగునీరుకు వస్తాయి. వారికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు సాగునీరుకు తాగునీరుకు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో నారు వస్తలేరు. మిడ్మానేరులో 7 టీఎంసీలు ఉంది. ఆ మిడ్మానేరులో 7 టీఎంసీ నీళ్ళు ఉంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు.
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. ఏమనంటే ఈ చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం డ్యామ్ కట్టక ముందు రోడ్లలో ఉంది, ఆ రోడ్లన్నీ తేలిపోయినాయి. సుమారు 20 ఫీట్ల నీళ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎవాపరేషన్ అయిపోయింది. ఇలాగే ఎండలు ఎవాపరేట్ అయితే గిట్ట ఈ ఆయత నీళ్లు కూడా వారం లోపల ఎవాపరేట్ అవుతాయి. అందుకే ప్రభుత్వం స్పందించమని చెప్పేసి ఈరోజు డిమాండ్, కళ్ళు తెరవాలని. మరి ఎట్లా ప్రత్యామ్నాయం? కరువు వచ్చినప్పుడు మాత్రం ఆదుకునేది కాళేశ్వరం. కేసీఆర్ గారు కాళేశ్వరం ఎప్పుడు కట్టినా డైలీ వాటర్ ఇస్తుంది కోసం కాదు, కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం వాడుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మరి కరువు వచ్చింది, కాళేశ్వరం వాడుకోండి. 2.5 సంవత్సరాలు రిపేర్ పోయిన కాలయాపన చేసింది కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నీళ్ళు ఎట్లిస్తారు? ఇప్పటికైనా మేడిగడ్డ నుంచి 10 నుంచి 12,000 క్యూసెక్స్ నీళ్లు కిందికి పోతున్నాయి, రాజమండ్రి ద్వారా సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళని అరెస్ట్ చేయండి, రిపేర్ చేయండి, టెంపరీగా డైవర్ట్ చేయండి, చేసి కన్నెపల్లికి పంపోజ్కి నీళ్ళు తీసుకురండి. కన్నెపల్లిలో మోటార్ ఆన్ చేసుకోండి. సుందిళ్ళ ద్వారా అన్నారం ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మిడ్డుమానేరుకు నీళ్ళు ఇస్తే ఎన్రూట్ల రైతులందరూ కూడా బాగుపడతారు కదా. కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది లేదు కదా. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వాన్ని వేషాలకు పోకండి. ఈ కరువులో నీళ్ళు వచ్చినట్టే, కాలుష్యం నీళ్ళు వచ్చినట్టే కేసీఆర్ పేరెత్తని చెప్పి వేషాలకు పోకండి దయచేసి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రజలు అందరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీరుకి ఇబ్బందికి సాగునీరు రైతులు కూడా మీరు కాకపోతే మీరు ఎంక్వైరీ చేయండి, ఏ గ్రామంలో నారేసే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు, వర్షాలు లేవు ఇప్పటికీ. కల్దేపల్లిలో మోటార్ లాంచ్ చేయండి. నీళ్లు రావు అంటే గిట్ట డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు బీఆర్ బృంద మూలంగా మేము ప్రభుత్వం చేయను అన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. పాదయాత్రగా పోతాం, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తాం, మేము ప్రజలకు నీళ్ళు ఇస్తాం. ప్రభుత్వం మేము చేయలేమని చెప్పి చేతి ఎత్తేసేయండి మీరు. కానీ ప్రభుత్వం కాలయాపన చేసుకుని రిపేర్ చేయలేము. మరి 2.5 సంవత్సరాలు ఏం చేసింది మీరు? మన ఎల్లంపల్లిలో రిపేర్ వచ్చి 2.5 సంవత్సరాలే. కాళేశ్వరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు కేసీఆర్ కడతాడు, కానీ 2.5 సంవత్సరాలు మీరు రిపేర్ చేస్తలేరు. అంటే కావచ్చుకొని ఇది ఒక కోపం కాకపోతే బేషాలకు పోతుంది. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రజల పక్షాన, ఈరోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన రేపుడంగా రైతు ధర్నా ఇస్తాం. ప్రజలు ఒకటే డిమాండ్ ఇస్తాం, ఇమ్మీడియట్గా బేషాలు పోకుండా మిడ్మానేరు నింపండి, ఎల్ఎండి నింపండి. మిడ్మానేరు ద్వారా వచ్చిన అన్ని తుమ్ములు ఓపెన్ చేయండి. ఆ గ్రామాల ప్రజలందరూ నీళ్ళు ఇందండి, కుంటలు నింపుకుంటారు. సాగునీరుకు తాగునీరుకు అవకాశం కాబట్టి ఇమ్మీడియట్గా మేము కన్నెపల్లి పంపోజు ఆన్ చేయండి, నీళ్లు డైవర్ట్ చేయండి. కాలుష్యం కూడా నీళ్లు పోతున్నాయి, మేము వీడియోలు తెప్పించుకున్నాము. ఇప్పటికి ప్రజెంట్ నీళ్ళు కిందికి పోతున్నాయి. ఆ నీళ్ళని అరెస్ట్ చేసి డైవర్ట్ చేసుకొని నీళ్ళు ఇవ్వమని చెప్పి ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు చెప్తాం. మేము ఎప్పుడు మార్చి ఏప్రిల్ మాసంలో మేము మత్తడి దునికిచ్చినాం, మండు టెండర్లో మత్తడి దునికిచ్చినాం. వర్షాకాలంలో నీళ్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏప్రిల్ మే మాసంలో మేము మత్తడి దునికిచ్చిన పరిస్థితి అప్పుడు ఉండే కాళేశ్వర ప్రాజెక్టు వలన. మరి ఇప్పుడు కాళేశ్వర నిర్వహణ వలన వర్షాకాలం కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. సో ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించండి, వేషాలు పోకండి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని మా అందరికీ సాగునీరు తాగునీరు ఇవ్వని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.